నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు. బెలూన్లు ఎగరవేసి క్రీడలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా, సాప్ చైర్మన్ సిద్ధార్థరెడ్డి. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ఆకృత్యాలను దేశ పౌరులు ప్రశ్నించాలని పిలుపునిచ్చిన ఏఐసీసీ కార్యదర్శి ప్రణవ్ ఝా. తెలంగాణ మాదిరిగానే ఆంధ్రాలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుబి మారుమొరోగిస్తుందని వెల్లడి. గురజాడ కళాక్షేత్రంలో అత్యంత ఆసక్తికరంగా మారిన పల్సస్ గ్రూప్ యువశక్తి సదస్సు. యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే ధ్యేయంగా ఈ సదస్సుని నిర్వహిస్తున్నామన్న పల్సస్ సీఈఓ గేదెల శ్రీనుబాబు. దక్షిణ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి. అభివృద్ధి చేసి చూపించిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం. సింహాచలంలో ఘనంగా ముగిసిన భీమిలి జనసేన ఇన్ఛార్జు పంచకల్ల సందీప్ పాదయాత్ర. ముగింపు సభలో పాల్గొని వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండకట్టిన మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ. గ్రామీణ స్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికితీయటమే లక్ష్యంగా ప్రారంభించిన మెగా టోర్నీ ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలను శుక్రవారం విశాఖలో మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. 4 దశల్లో నిర్వహించిన క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలకు విశేష స్పందన రాక జిల్లా స్థాయిలో సత్తా చాటిన జట్లతో రాష్ట్ర స్థాయి పోటీలను నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఫైనల్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడారు. ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్ కి 260 జట్లతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు మహాసంగ్రామం జరగనుందని తెలిపారు. 13న ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నారని తెలిపారు. ఈ క్రీడల్లో విజేతలకు దాదాపు 12 కోట్ల బహుమతులుగా ఇస్తున్నామని పేర్కొన్నారు. I declare that the state level Adudam Andhra tournament competitions for the year 2023 is open. అలాగే బెలూన్స్ ఆడుదాం ఆంధ్ర 2023 రాష్ట్ర స్థాయి పోటీలను గాలిలోకి బెలూన్స్తో ప్రారంభోత్సవం చేస్తున్నారు రాష్ట్ర క్రీడా శాఖ మార్చిలు శ్రీమతి ఆర్కే రోజా మేడం గారు. అలాగే సాప్ చైర్మన్ పైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ శ్రీ ప్రజుమ్న ఐఏఎస్ గారు, జిల్లా కలెక్టర్ బెలూన్స్ని గాల్లోకి ఎగరవేస్తూ రాష్ట్ర స్థాయి పోటీలను ప్రారంభోత్సవం చేస్తున్నారు. బెలూన్స్ ఎగురుతున్నాయి. ఒకసారి మనమంతా గట్టిగా చప్పట్లతో ఉన్నారు. ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ కొట్టేద్దామా అని ఎవరు సెకండ్ కోసం ఆలోచించడం లేదు. అవునా అవునా అది రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రైజ్ కొట్టాలంటే ఏం చేయాలి? మీరు ఆడే ఆట మీద ఫుల్ ఫోకస్ ఉండాలి. జింకను వేటాడేటప్పుడు పులి ఎంత కాన్సంట్రేట్తో వేటాడుతుందో అదే విధంగా మీరు ఆడే ఆటలో మీరు విజయం సాధించడానికి కూడా అంతే
కాన్సన్ట్రేషన్తో ఆడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే ఆడుదాం ఆంధ్ర దాదాపుగా ఫైనల్స్కి వచ్చిన వాళ్ళకి 260 టీమ్స్, ఇందులో 130 మంది పురుషులు, 130 మంది మహిళలు. మహిళలు ఎవ్వరు కూడా అబ్బాయిలకి తీసిపోము అని ఈరోజు ఇక్కడ ఆడి గెలవాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఆడి గెలిచే వాళ్ళకే కాకుండా జిల్లా స్థాయిలో ఈ గేమ్స్ ఆడేటప్పుడు కూడా కొంతమంది ఫ్రాంచైజీస్ వచ్చారు. సిఎస్కే, ఏసీఏ, ప్రో కబడ్డీ, బ్లాక్ హాల్స్ వాలీబాల్, శ్రీకాంత్ అండ్ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ, అలాగే ఖోఖో అసోసియేషన్. వాళ్ళు ఈ 9 నుంచి 13వ తేదీ కూడా ఇక్కడే ఉంటారు. ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో ఆ క్రీడాకారులకి మన ప్రభుత్వ కోరిక మేరకు అండగా నిలబడి వారికి వారి యొక్క గేమ్స్లో సానబెట్టి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు రాణించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న విషయాన్ని కూడా మీ అందరూ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్రీడాకారులే కాకుండా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న అందరూ కూడా ఈ గేమ్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగనన్నని ఆశీర్వదిస్తున్నారు. అండ్ ఆయన తీసుకున్న డెసిషన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సచివాలయ స్థాయి అలాగే మండల స్థాయిలో ఆడిన వాళ్ళకి ఏ విధంగా 3 సెట్లు కిట్స్ కానీ, టీషర్ట్స్ కానీ, క్యాప్స్ కానీ బేసిక్ లెవెల్వి ఇవ్వటం మీ అందరూ కూడా గమనించారు. అలాగే నియోజకవర్గ స్థాయి నుంచి వారికి ప్రొఫెషనల్ కిట్స్, అలాగే టీషర్ట్స్, క్యాప్స్తో పాటు వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. అండ్ మీ అందరి అదృష్టం, ఆడుదాం ఆంధ్రాని జగనన్నే ప్రారంభించారు. ఫినిషింగ్ డే కూడా జగనన్నే మీ అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది. అగ్నిపథ్ పేరిట ఉద్యోగాలంటూ నమ్మించి కేంద్ర ప్రభుత్వం చాలా మందిని మోసం చేసిందని, ఈ పోటీలో 50 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. దేశంలో అనేక చోట్ల సైన్యం ర్యాలీలు నిర్వహించినా ఇప్పటికే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారెంతో మంది ఉన్నారని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో విజయ దుందుపి మోగించి కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ అత్యధిక మెజారిటీ సాధించి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న ఆకృత్యాన్ని ప్రశ్నించేందుకు రాహుల్ గాంధీ న్యాయ యాత్ర చేస్తుంటే బీజేపీ శ్రేణులు అడ్డుకోవటం దారుణమని అన్నారు. మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ కనీసం మాట్లాడకపోవటం దారుణమని అన్నారు. ఈ సమావేశంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు వేగి వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు గొంప గోవిందు, తిలారి సురేష్, ప్రధాన కార్యదర్శి కాకినాడ చిన్నపాపు, పార్టీ నేతలు హైదర్ అలీ, సింకా, వాసుపల్లి దానయ్య, చెల్లుపోయిన నాయుడు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. పత్రికా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఈరోజు ఈ ప్రెస్ మీట్ మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు ఏఐసిసి సెక్రటరీ ప్రణోజ్ గారు ఈరోజు మనల్ని ఉద్దేశించి spread awareness about the failure of this scheme. There are many shortcomings in this Agnipath scheme. The aim is that to restore their employment, and the senior leaders had to intervene to bail him out. A congressman always looks at Andhra with a lot of that sense of belongingness. It's a long relation, gone through highs and lows. But as we go from Himachal to Karnataka, Karnataka to Telangana, the Congress party looks with a new hope towards Andhra Pradesh. There has been some changes in leadership. Friends, as you know that today as we speak, the parliament is in session. Rahul Gandhi is taking that historical Bharat Jodo Nyaya Yatra
It's a 6,500 kilometers yatra, 65 days long. And in the yatra, he's trying to raise issues which are of people's concern, which concern you and I, our family, people at large. So in the course of these meetings, some youth came and met Rahul Gandhi. And they told him, they shared with him what turned out to be a shocking revelation. Shocking because a government is not supposed to work like this, act like this. But not so shocking if we know, if someone has known and looked at the central government, at the way that it functions, it is not so shocking. Because you know, for last 10 years, Modi ji calls this 10 years rule as his Amrit Kal. But you ask a commoner, you ask a youth, a yuva from this country, he will say this Amrit Kal is in. యువతకు స్వయం ఉపాధి ద్వారా చక్కటి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఉజ్వల భవిష్యత్తును అందించాలన్నదే లక్ష్యంగా పల్సస్ గ్రూప్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు ఆధ్వర్యంలో విశాఖపట్నం గురజాడ కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన యువశక్తి సదస్సు ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. యువతలో స్ఫూర్తిని నింపేందుకు నిర్వహించిన ఈ సదస్సులో పెట్టుబడులు ఆవిష్కరణలో సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ శ్రీనుబాబు ఉత్తేజకరంగా ప్రసంగించారు. ముఖ్యంగా యువత ముందున్న సవాళ్లను పరిష్కరించడం, అలాగే పారిశ్రామిక పురోగతి, భవిష్యత్తు ఉపాధి అవకాశాలను ప్రదర్శించడం ద్వారా విశాఖతో పాటు ఆంధ్ర యువతకు సాధికారత కల్పించడం లక్ష్యంగా సాగింది. ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మంది ఇంజనీరింగ్ మరియు వివిధ డిగ్రీ హోల్డర్స్ పాల్గొన్నారు. గత 12 సంవత్సరాలలో ఆశ్చర్యపరిచే విధంగా 5 మిలియన్ల డిగ్రీ హోల్డర్లు ఉద్యోగ అవకాశాల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి వలసపోయారని శ్రీనుబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో నుంచి 40 లక్షల మంది ఐటీ మరియు సాఫ్ట్వేర్ నిపుణులు వస్తే ఆంధ్రప్రదేశ్లో 40,000 కంటే తక్కువ మంది ఉన్నారని, ఈ దుస్థితికి కారణం రాజకీయ నాయకులు అని శ్రీనుబాబు తెలిపారు. యువత సాధికారతోనే ఆర్థిక అభివృద్ధి సాధ్యమని సదస్సులో ఆయన పిలుపునిచ్చారు. టు ఎంపవర్ దెం ఎస్పెషల్లీ ది ఉమెన్ ఇన్ టెక్నాలజీ అని చెప్పేసి విజ్ఞాన్ యూనివర్సిటీకి వెళ్ళాం, నిన్న గేట్ యూనివర్సిటీకి వెళ్ళాం, తర్వాత లెండి ఇంజనీరింగ్ కాలేజ్, దాని తర్వాత అలాగే ఫార్మా రంగంలో ఎంత భవిష్యత్తు ఉంది మీకు తెలుసా? ఫార్మా రంగం ఇంకొక 20,000 మంది పనిచేస్తున్నారు. ఫార్మా రంగంలో ముఖ్యంగా ఫార్ములేషన్కి ఐ హోప్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ వాట్ ఆర్ ది థాట్స్ ఐ టోల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు బికమ్ ద ఎంటర్‌ప్రెన్యూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్ సర్. శాస్త్రీయ సారథి ఉపాధి వారధి దిస్ సూట్స్ యు. పరిస్థితి నుంచి నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే విధంగా వాళ్ళకి సదస్సు నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ లోకల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో ఆ ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకొని మనం ప్రతి విద్యార్థి ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలి, తరగతి గదులే నూతన ఆవిష్కరణలకు నాంది అని చెప్పడం జరిగింది. ఒకప్పుడు మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం పెద్ద బిజినెస్ల్లో ఉండాలి, లేదనుకుంటే మంచి ఫ్యామిలీస్లో ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఏదైనా వ్యాపారాన్ని స్టార్ట్ చేసి దాన్ని నేషనల్ వైజ్గా కానీ గ్లోబల్ వైజ్గా కానీ చేయడానికి ఎలాంటి ఆపర్చునిటీ ఉంది, ఈ ప్రపంచీకరణ అనేది మనకి ఏ ఆపర్చునిటీని ఇచ్చింది అనేది చాలా విపులంగా చెప్పడం జరిగింది. దీంతో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గత 12 సంవత్సరాల్లో 50 లక్షల మంది పట్టభద్రులు వలస వెళ్ళిపోయారు. అలాగే మన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా దాదాపుగా 30 లక్షల మంది ప్రజలు వలస వెళ్ళిపోయారు. ఎందుకు వలస వెళ్ళిపోయారంటే జీవనోపాధి లేకపోవడం వలన వలస వెళ్ళిపోయారు. వలస వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బతుకులు ఏమైనా బాగున్నాయంటే ఏమీ బాగుపడడం లేదు. అందుకోసమనే లోకల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడం ఎలాగా, ప్రతి యువత లోకల్గా ఏం
తీసుకొస్తే బాగుంటుంది, వాళ్ళు ఎలాంటి టెక్నిక్స్ని కానీ వాళ్ళు ఇక్కడ అలవర్చుకుంటే అలాంటి కంపెనీలు ఇక్కడ తీసుకురావడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పేసి, అలాగే విశాఖపట్నం యొక్క ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని విశాఖపట్నం ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి మనం ప్రపంచ వేదికల మీద G20 సదస్సుల ద్వారా చెప్పడం జరిగింది. G20 ప్రెసిడెన్షియల్ ఇయర్ 2023 ఆ ప్రెసిడెన్షియల్ ఇయర్ని మనం జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకొని మన విశాఖపట్నం గురించి అలాగే మన ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పడం జరిగింది. ఇంతవరకు ఈ యువశక్తి సదస్సులు అలాగే రైతు సదస్సులు ఒక ఐదు యువశక్తి సదస్సులు చేశాం, అలాగే ఒక 5 రైతు సదస్సులు చేశాం, ఇంకొక 5 సామాజిక సదస్సుల ద్వారా ఒక 50 లక్షల మందికి రీచ్ అయ్యాం. అలాగే వచ్చే 45 రోజుల నుంచి 50 రోజుల్లో ఇంకొక 10 యువశక్తి సదస్సులు 10 రైతు సదస్సులు చేసి దాదాపుగా ఒక 3 నుంచి 4 కోట్ల మందికి రీచ్ అయ్యే విధంగా షెడ్యూల్ చేసి ప్రజా అవసరాలకు ఏది కోరితే తక్షణమే అందించడమే బాధ్యతగా భావించే ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి అన్నారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గంలో 32, 36 వార్డులలో పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్లు కందుల నాగరాజు, మాసిపోగు మేరీ జాన్సన్ తో కలిసి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయటమే కాకుండా వారికి మౌలిక సదుపాయాల కల్పనలో నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజాసేవ చేయడంలో జగన్ మార్గాన్ని ఎంచుకొని నియోజకవర్గంలో అన్ని వార్డులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో తాము 100% సఫలీకృతమయ్యామని తెలిపారు. అనంతరం కందుల నాగరాజు, మేరీ జాన్స్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 30 వార్డు కార్పొరేటర్ కోడూరు అప్పలరత్నం, మాసిపోగు రాజు తదితరులు పాల్గొన్నారు. మా కార్పొరేటర్ గారికి మాచిపోగు మేరీ జాన్స్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే మరొక కార్పొరేటర్ శ్రీమతి కొండం గారు, ఈ 2 వార్డులు మధ్యలో ఈ మంతావారి వీధి, ఇది మన సాలిపేట వీధి, అలాగే ద్వారంవారి వీధి, ఈ 2 వీధుల్ని కూడా కొత్తగా రోడ్లు వేస్తూ ఉన్నాము. స్థానికులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. వారి అడగడమో ఇమీడియట్గా విత్-ఇన్ వీక్ ఏమో మేడం గారు దీన్నేమో శాంక్షన్ చేయించుకున్నారు. ఎప్పుడు అడుగుతారు నన్ను, మీ ఎజెండా ఏంటి సార్, మీరు ఎలక్షన్స్కి వెళ్ళే ముందు మీ ఎజెండా ఏంటని. నా ఎజెండా ఒకటే, ప్రజల ఎజెండా నా ఎజెండా. ప్రజలు ఏది కోరితే అది చేయడమే. దానికోసమే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్స్ కూడా. పెద్ద ఆయన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు మాకు నేర్పించింది కూడా ఇదే. ఎప్పుడు కూడా ఉండండి, ప్రజలు ఏమి కోరితే అది చెయ్యండి అన్న దానికి నిదర్శనమే ఈరోజు. ఇప్పుడే మీరు చూశారు, 86 లక్షలు పెట్టి అక్కడ సెలవు తోటలోనేమో ఒక కళ్యాణ మండప నిర్మాణంకి కొంత కొట్టాము కొబ్బరికాయ. ఇప్పుడు ఇక్కడేమో 25 లక్షలు. 1 వీక్ బిఫోరే ఇక్కడేమో లాన్ కమ్యూనిటీ హాలు ఒక 80 లక్షలు ఎంత పెట్టాము. సో అలాగే ఇంకొక దగ్గర కూడా పెట్టాము. ఇలాగా ప్రతి వార్డులో కూడా 10 కోట్ల పైన వర్కులు చేయించాం. ప్రతి వార్డులో కూడా 10 కోట్ల పైన వర్కులు చేయించాం. ఈ యొక్క 36వ వార్డులని కంప్లీట్గా సాచ్యురేషన్ తీసుకొని వచ్చారు. విత్-ఇన్ 2-3 ఇయర్స్లోనే మా కార్పొరేటర్ మేరీ జాన్స్ గారు, అలాగే 30వ వార్డులో శ్రీమతి కొండం గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాచిపోగు రాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై జనసేన. నేను కందుల నాగరాజు, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని. ఈరోజు 32వ వార్డు చలువతోటలో ఈ 80,39,000 రూపాయలతో
మరి ఈ ప్రాంతంలో కళ్యాణ మండపం కట్టాలన్న ఒక ఆలోచనతో గత అనేక ప్రభుత్వాలు కానీ అనేక మంది ఎమ్మెల్యేలు కానీ అనేక మంది కార్పొరేటర్లు వచ్చినప్పుడు కూడా అది ఎవరి వల్ల జరగలేదు. మరి నేను కార్పొరేటర్ అయిన తర్వాత, నేను కార్పొరేటర్ రాకముందు నుండి కూడా నా కళ ఇది ఏంటంటే ఈ ప్రాంతంలో ఇక్కడ కళ్యాణ మండపం కట్టాలన్న ఒక ఆలోచనతో నేను ఎప్పుడు కూడా దీని గురించి ఎప్పుడు కళ్ళ కనేవాడిని. అటువంటిది మరి కౌన్సిల్ మీటింగ్లో తీర్మానం చేయించి ఇక్కడ నా హయాంలో ఈ కళ్యాణ మండపం కట్టడం నాకు చాలా సంతోషదాయకం ఉంది. మరి ఈరోజు 32వ వార్డు చలువతోటలో 80,39,000 రూపాయలతో మరి ఈ ప్రాంతంలో కళ్యాణ మండపం కట్టాలన్న ఒక ఆలోచనతో నా హయాంలో ఈ కళ్యాణ మండపం కట్టడం నాకు చాలా సంతోషదాయకం ఉంది. మరీ ముఖ్యంగా ఇక్కడ చలవతాట కానీ, తారకరామ కాలనీ కానీ, నా నరహరిదొడ్డి కానీ, మరి ఎల్లపారు వీధి కానీ, ఈ చుట్టుపక్కల సుమారుగా 1,500-2,000 కుటుంబాలు, అంటే ఇంచుమించు 10,000 మంది నివాసం ఉంటున్నట్టు ఈ ప్రాంతంలో కనీసం ఎక్కడ కూర్చొని ఎవరైనా సరే చిన్న కార్యక్రమం చేసుకున్నట్టు ఇక్కడ కళ్యాణ మండపం లేదు. మరి ఒక చిన్న అంగన్వాడీ కూడా లేదు. ఎవరు చనిపోయినా, ఎవరు పుట్టినరోజు అయినా, ఎవరు పెద్ద పిల్ల అయినా, ఇంకోటైనా రోడ్ల మీద చేసుకునే పరిస్థితి. అది దృష్టిలో పెట్టుకొని దీన్నేమో అనేక సందర్భాల్లో అనేక మంది ఎమ్మెల్యేలకు కూడా నేను చెప్పడం జరిగింది. ఎప్పుడూ చేయలేదు. ఇది నా హయాంలో అవడం నాకు ఆనందం. అదే మాదిరిగా. నమస్కారం అండి. ఈరోజు మా వార్డులో ఈ రోడ్డు వర్క్ అయితే శాంక్షన్ చేయబడింది. అంటే మేము కొబ్బరికాయ కొట్టిన 1 వీక్కి ఈ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. వార్డ్ డెవలప్మెంట్లో మేము ఎలక్షన్ టైంలో ఏదైతే మేము ఇచ్చామో, వాళ్ళకి ఏదైతే ప్రామిస్ ఇచ్చామో అది 1 by 1గా మేము కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాము. రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీలు, దౌర్జన్యకాండ విపరీతంగా పెరిగిపోయాయని జనసేన పార్టీ నాయకులు, మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ వైసీపీ ప్రభుత్వ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జు పంచకల్ల సందీప్ నియోజకవర్గంలో గత 9 రోజులుగా చేపట్టిన పాదయాత్ర సింహాచలంలో ఘనంగా ముగిసింది. ఈ పాదయాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ, టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు పాసర్ల ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మాట్లాడారు. ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత 3 రాజధానులు అంటూ ప్రజల్ని మోసం చేశారని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంపై జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆనాడే అమరావతి రాజధాని వద్దు, నేను అధికారంలోకి వస్తే విశాఖ ఆర్థిక రాజధానిగా చేస్తానని అప్పుడు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కావాలి కాబట్టి రాజధాని పేరుతో ప్రజలు గొర్రెల్ని చేసి ఇక్కడ భూములను అడ్డంగా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికా సోదరులు కూడా వాళ్ళకి ఇళ్ల పట్టాలు లేక అసలు ఇబ్బంది పడుతున్నారు. పత్రికా విలేకరులు కూడా ఇళ్ల పట్టాలు లేకుండా భీములు తగరపోసి నుంచి ఇక్కడ వరకు కూడా వాళ్ళ ఇళ్ల పట్టాల సమస్య ఉన్నాయి. పత్రికా సోదరులు ఇబ్బంది పడుతున్నారు. మా పోలీస్ మంచి సూర్యబాబు గారిని రథం మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు టీడీఆర్ సంబంధించి నష్టపోయిన లబ్ధిదారులు ఉన్నారు. టీడీఆర్ సంబంధించి కేవలం ప్రజల్ని పాలించి కదండి, ప్రజల్ని పీడించి భయపెడుతుంది. ప్రజల్ని పాలించి ఈ ప్రభుత్వం సాగించట్లేదు, ప్రజల్ని పీడించి ప్రభుత్వం సాగిస్తున్నారు. వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపడానికి రేపు రాబోయేది జనసేన పార్టీ, టీడీపీ పార్టీ మరియు బీజేపీ పార్టీ కూడా కలుస్తుందని ఆశిస్తున్నాం. కాబట్టి ఆ పార్టీ వారితో కలయికతోనే మనం ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం మా పాదయాత్ర సాగింది సార్. ఈ పాదయాత్రలో భాగంగా అనేక సమస్యలు మొదటి రోజు మేము మొదలుపెట్టినప్పుడు 1వ వార్డులో ఏ ఏళ్ళకైతే మేము వెళ్తాం, ఎందుకంటే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. పోలీస్ పర్మిషన్ తీసుకున్నప్పుడు మేము ఏ ప్రాంతం అయితే మేము డీటెయిల్స్ ఇస్తున్నామో ఆ ప్రాంతంలో ముఖ్యంగా ఆసరా చేయూత పేరుతో డ్వాక్రా మహిళలందరినీ కూడా ఇళ్ల నుంచి తీసుకెళ్లిపోయారు సార్. మీటింగ్ పెట్టారు, ఫుట్బాల్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టి అక్కడ మేము రాకూడదు అని చెప్పి అంటున్నారు. మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా మహిళలందరినీ అదే గ్రౌండ్ లో భోజనాలు పెట్టి కూర్చోబెట్టారు సార్. నెక్స్ట్ రోజు 2వ వార్డులోకి వెళ్ళినప్పుడు సంఘీవల్స్ లో ఇదే ఆశా వర్కర్లని, అదేవిధంగా డ్వాక్రా మహిళల్ని ఆసరా పేరుతో చేయూత పేరుతో తీసుకెళ్లి సంఘీవల్స్ లో మీటింగ్ పెట్టారు సార్. సాయంత్రం 4 గంటల వరకు వాళ్ళు అక్కడే కూర్చోబెట్టారు. మేము జనసేన పార్టీగా సమస్యలు తెలుసుకున్నాం మహిళల వద్దకు వెళ్తుంటే వైసీపీ పార్టీ మహిళలందరినీ తీసుకెళ్లి ఎండలో కూర్చోబెట్టి వాళ్ళు చెప్పే మాటలు వినమని చెప్పి బలవంతం పెట్టారు. మరి ఆ రోజు ప్రజలు తెలుపుతున్నారు, సమస్యలు తెలుసుకోవడానికి మీరు మా ఇంటికి వస్తున్నారు, వైసీపీ పార్టీ మాత్రం మమ్మల్ని ఎండలో కూర్చోబెట్టిందని చెప్పి వాళ్ళు బాధపడ్డారు సార్. అంతేకాకుండా ఈ రోజుకి అవంతి గారు 3 సంవత్సరాల పాటు మనకి టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు.
భీమిలిలో టూరిజం పరిశ్రమ పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది సార్. ఎక్కడా కూడా ఏ ఒక్కడికి టూరిజం శాఖలో ఒక ఉద్యోగం కల్పించలేదు సార్. అదేవిధంగా మీకు ఒక ఉదాహరణ ఏంటంటే తోట వీధి అని చెప్పి ఒక మత్స్యకార ప్రాంతానికి మేము వెళ్ళాం సార్. ఆ తోట వీధిలో మాకు మత్స్యకార మహిళలు ఎంతో ఇబ్బంది పెడుతూ చెప్పిన మాట ఏంటో తెలుసా సార్? ఒక నీతికి అవినీతికి మధ్య పోరాటం, ఒక న్యాయానికి అన్యాయానికి మధ్య పోరాటం, ఒక మంచికి చెడుకు మధ్యనటువంటి పోరాటం. ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ లక్షణాలు ఉన్న ప్రభుత్వం ఇది. పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఒక ధర్మానికి, ఒక నీతికి, ఒక న్యాయానికి, ఒక మంచికి నిలబడేటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన పిలుపు మేరకు ఎందువల్ల ఈ పార్టీలో రావాల్సి వచ్చిందంటే ఆయన త్యాగబుద్ధి, ఆయన ప్రజల గురించి త్యాగం చేయాలి. ఆయన జీవితాన్నే పణంగా పెట్టి సినీ ఫీల్డ్లో ఉంటే ఏ రామారావు గారి లాగో చిరంజీవి గారి లాగో ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళి వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటేవారు. కానీ సినీ ఫీల్డ్కి వెళ్ళలేదు. ఓడిపోయినప్పుడు కూడా భయపడకుండా ధైర్యంగా నేను ప్రజా జీవితంలో ఉంటాను, ఇటువంటి అన్యాయాలను వ్యతిరేకిస్తానని చెప్పి ఆఖరికి మొన్న చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు కూడా ఈ ప్రభుత్వం వెంటనే రోడ్డు మీదకి వచ్చి కూర్చొని ధర్నా చేసి నేను నిలబడతాను, ఈ ప్రభుత్వం ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడతాను. నేను చంద్రబాబు నాయుడు ఒక్కటే కాదు, ఆయన వెనక జన సైనికులు అందరూ ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. ఆయన ఒక్కడే అనుకుంటున్నారేమో, ఆయన తరఫున రాష్ట్ర ప్రజలు సమిష్టిగా పోరాటం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక ఇవ్వడం కాకుండా తెలుగుదేశం పార్టీకి మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, 1000 ఏనుగుల బలాన్ని ఇవ్వడమే కాకుండా ఓ పక్క ఈ ముఖ్యమంత్రి గారు నైతికంగా పతనం అయిపోవడానికి పునాది కూడా ఆ రోజే పడ్డది. ఎందుకంటే ఆ రోజే జైలు దగ్గర నుంచే చెప్పారు, మేము కలిసే పోరాటం చేస్తాం, కలిసి ఇటువంటి ఈ దుష్ట శక్తులకి అంతం అందిస్తాం, అందు గురించి పోరాటం చేస్తా ఉన్నారు. నిజంగా ఈయన స్వార్థ బుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే దీనివల్ల నేను లబ్ధి పొందాలి, నేను తిరిగి పార్టీని పటిష్టపరుచుకుంటాను అని అనుకొని ఉండేవారు. కానీ ఆయన ఆ స్వార్థంతో లేదు, ఒక మానవత్వంతో ప్రజాస్వామ్యం కూని కాకూడదు, ఆ రోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం నిర్లిప్తంగా పోకూడదు, ఇటువంటి దుష్టుల చేతిలో ఉండడానికి వీల్లేదు, మనందరం కూడా కలిసి పోరాటం చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఆయన ఆ రోజు మద్దతు తెలియపరచడం అన్నది రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం పతనానికి ఆ రోజు నాంది వేశారు. నగరం నడిబొడ్డున ఉంటూ ఎన్నో ఏళ్లుగా కళ్యాణ మండపం, వ్యాయామశాల నిర్మాణానికి నోచుకొని 32 వార్డులో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చొరవతో కళ్యాణ మండపం, జిమ్ నిర్మాణానికి శంకుస్థాపన కావడంతో కల నెరవేరిందని స్థానిక వైసీపీ నాయకులు మూలే రామిరెడ్డి, సురపతి అప్పన్న, బోని దేవ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. 32 వార్డులో కళ్యాణ మండపం అలాగే జిమ్ రావటం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సౌకర్యార్థం కళ్యాణ మండపం, యువత భవితకు జిమ్ ఏర్పాటు చేయడం మరవలేని అన్నారు. తామంతా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా అందిస్తామని తెలిపారు. హలో, మన చలవ తోటలో అల్లిపురం మనకు కళ్యాణ మండపము ఎన్నో ఇక్కడున్న స్థానికులు ఎన్నో సంవత్సరముల నుంచి కలలుగనినది. ఈరోజు దానికి శంకుస్థాపన మన ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు వచ్చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక మీదట ఈ అల్లిపురం, చలవ తోట, ఈ ఏరియా అంతా కూడా ఇక్కడే మ్యారేజెస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఏవైనా చేసుకుంటారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నా పేరు సురపతి అప్పన్న. నేను వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ కళ్యాణ మండపం కమ్యూనిటీలు అనేది నా తరం కంటే నా ముందు తరం వాళ్ళు కూడా ట్రై చేసి విసిపోయారు. నా తరం వచ్చేసరికి మా కుర్రోళ్ళు దేవ, నేను, గోవిందు, బంగారమ్మ వీళ్ళందరూ 30 సంవత్సరాల నుంచి ప్రతి సబ్బమరి గారు మేయర్గా ఉన్నప్పటి నుంచి, ద్రోణరాజు సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా అయిన దగ్గర నుంచి, ద్రోణరాజు శ్రీనివాస్ గారు, గుడివాడ గురునాథరావు గారు, వీళ్ళందరి దగ్గరికి తిరిగాము. మాకేంటంటే ప్రతి ఏరియాలోనే ఒక కమ్యూనిటీ హాల్ ఉంది, కళ్యాణ మండపం ఉంది. మా ఏరియా వరకు వచ్చేసరికి ఏంటంటే
మాది చాలా పెద్ద ఏరియా అయినా సరే మాకు ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళు కళ్యాణ మండపం లేదని చాలామంది దగ్గరికి తిరిగి ప్రయత్నం చేయడం, అదిగో చేస్తూ ఉంటాం. ఎట్టకేళ్ళకు దొండర సత్యనారాయణ శ్రీనివాస్ గారు ఓపెన్ చేయడం, మళ్ళీ మేయర్ పులిస్ జనార్దన్ ఉండేటప్పుడు దాన్ని మళ్ళీ ఆపేయడం, గొడవలు పడడం వలన అంత గొడవల మధ్యలో ఉండే ఇలాంటి ఈ స్థలం, అంత పెద్ద స్థలం ఎక్కడి నుంచి అయినా సరే మరి మనకి మళ్ళీ దొరకదని చెప్పేసి గణేష్ కుమార్ గారు చొరవ చూపించి మాకు ఈ కళ్యాణ మండపం శాంక్షన్ చేసి, కమ్యూనిటీ వాళ్ళు కూడా మా కుర్రాళ్ళ క్లబ్ కూడా మాకు అరేంజ్ చేస్తున్న మాట ఇచ్చి 83 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. చలవతోట, అల్లిపురం, దేవంగుల వీధి మొత్తం ఏరియా అందరూ గణేష్ కుమార్ గారికి రుణపడి ఉంటూ ఆయన గెలుపు కోసం మేము అహర్నిశలో ప్రయత్నిస్తూ. అందరికీ నమస్కారం. నా పేరు బోని దేవ, వైఎస్ఆర్సీపీ స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీ హోదాలో మాట్లాడుతున్నాను. జగన్ గారి గవర్నమెంటు పేదల పక్షపాతం అనడానికి ఉదాహరణ ఈరోజు మా యొక్క చలవతోటలో మేము పుట్టి ఇక్కడే అల్లికాయ ఆడుకొని, ఇక్కడే బొంగలు ఆడుకొని, ఇక్కడే క్రికెట్ ఆడుకొని, ఇక్కడే వాలీబాల్ ఆడుకొని, ఇక్కడే బాక్సింగ్ ఆడిన ఏరియాలోని ఎవరూ చేయలేని విధంగా ద్రోణరావు శ్రీనివాస్ గారు శంకుస్థాపన చేశారు. కానీ అనేక కారణాల వల్ల అప్పన్న గారు, జగ్గా గారు, అప్పారా గారు వీరందరూ కూడా ఆ హయాంలో జరిగినప్పటికీ కొన్ని అవాంతరాల వల్ల ఆగిపోయింది. మరి ఇప్పుడు డైనామిక్ ఎమ్మెల్యే పేదల పక్షపాతం అనే ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ రావడం జరిగింది. దానికి ఇంత ముందు ఉన్న కార్పొరేటర్ కూడా సహాయ సహకారం అందించారు. ఎవరు చేసినా సరే జగన్ గారి మత్తు పదార్థాలను నిర్మూలించి ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు ఒక బృహత్తర కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు జమాయతే ఇస్లామీ హింద్ జిల్లా బాధ్యులు జనాబ్ మహమ్మద్ ఇబ్రహీం తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం జమాతే ఇస్లామీ హింద్ విశాఖ ఈస్ట్ వెస్ట్ యూనిట్లలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని విద్యా సంస్థలలో అవకాశం ఉన్న ఇతర చోట్ల టుగెదర్ కార్యక్రమం అధికారులతో కలిసి నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే సామాజికవేత్తలతో కలిసి సంయుక్తంగా కళాశాలల్లో కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. నేడు మాదక ద్రవ్యాల వినియోగం అంతర్జాతీయ సమస్యగా మారిందని అన్నారు. తెలుగు రాష్ట్రాలలోనే సుమారు 98 లక్షల మంది ప్రజలు దీని బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో సామాజిక బాధ్యతగా జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర స్థాయి ఉద్యమాన్ని చేపట్టనుందని వెల్లడించారు. కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ వెస్ట్ సిటీ బాధ్యులు షేక్ బాజీబాబా, అనకాపల్లి జిల్లా బాధ్యులు షేక్ సిరాజు, విజయనగరం జిల్లా బాధ్యులు షేక్ మగుల్, ఈ ప్రోగ్రాం కన్వీనర్ జనాబు షేక్ మహమ్మద్ బషీరుద్దీన్, ఎస్ఐఓ, ఐఎంఓ సభ్యులు పాల్గొన్నారు. మేము కూడా పెట్టాము. తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఇలాంటి అబ్బాయి వాళ్ళ మీద చర్య తీసుకోమని డిమాండ్ చేయడం కానీ సహకరించకుండా ప్రజలు మనం చేయలేము. అలాగే మనం అడగకపోతే ప్రభుత్వాలు చేయవు. నా పేరు మొహమ్మద్ ఇబ్రాహీం, జమాత్ ఇస్లాం హింద్ విశాఖపట్నం జిల్లా బాధ్యుడిని. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జమాత్ ఇస్లామీ హింద్ మత్తు పదార్థాలను నిర్మూలిద్దామనేటటువంటి ఒక ఉద్యమాన్ని ఫిబ్రవరి 8వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు నిర్వహించడానికి జమాత్ ఇస్లామీ హింద్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజున విశాఖపట్నం సిటీ ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆఫీస్లో ఈరోజు ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా మనం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ వరకు చదివేటటువంటి పిల్లలు ఇంటర్మీడియట్లోకి వచ్చేటప్పటికి దగ్గర 50% మంది పిల్లలు డ్రాప్అవుట్స్ ఉంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఇంటర్ నుండి డిగ్రీకి వచ్చేటప్పటికి మళ్ళీ 30% వరకు డ్రాప్అవుట్స్ని మనం చూడవలసి వస్తుంది. దీనిని సర్వే చేసినప్పుడు ముఖ్యమైనటువంటి విషయాలు మాకు వెలుగులోకి వచ్చినటువంటివి ఏంటయ్యా అంటే, పిల్లలందరూ కూడా మత్తు పదార్థాలకి ఎక్కువగా బానిసై తమ యొక్క జీవితాలను సర్వనాశనం చేసుకున్నటువంటి విషయాలను మేము ఈ సందర్భంలో చూసినటువంటి ఉన్నాయి. తమ యొక్క జీవితాలను తీర్చిదిద్దుకుంటూ రాబోయేటటువంటి తరాల వారికి ఈ భారతదేశాన్ని, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా అందించాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నా పేరు షేక్ మహమ్మద్ బషీరుద్దీన్ అండి. నేను ఈ యొక్క ప్రోగ్రాంకి కన్వీనర్నండి. ఏదైతే ఈ ప్రోగ్రాం ఉందో ఇది ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి
18 వరకు 11 రోజుల పాటు ఈ ప్రోగ్రాము మన రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం అన్నమాట. ఇది మత్తు పదార్థాలని విడనాడండి అని చెప్పేసి చెప్పడం గురించి ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కొంచెం లేబర్ ఏరియాస్, బీచ్ రోడ్లో కొన్ని అపార్ట్మెంట్స్, అలాంటి చుట్టుపక్కల ఎక్కడైతే ఈ వినియోగం జరుగుతుందో మేము కొన్ని శాంపిల్స్ తీసుకున్నాం జనాల దగ్గర నుంచి. సార్ ఇది ఎక్కడ అవుతుంది ఏంటంటే పలానా ఇలాంటివి ఉన్నాయి సార్ సెంటర్స్ అని చెప్పారు. ఆ సెంటర్స్లో పోయి మేము పాంప్లెట్స్ ద్వారా మా వాక్కు ద్వారా ప్రజలకి దీనివల్ల జరిగే నష్టాన్ని గురించి వాళ్ళకి తెలియజేసి దాని నుంచి జాగ్రత్త పరిచి ఈ ప్రపంచాన్ని సుందరమైనటువంటి ఇదిగా మనం తీర్చిదిద్దాలని మా జమాతే ఇస్లామీ హింద్ కోరుకుంటుందండి. విశాఖ ఉత్తర నియోజకవర్గం 55వ వార్డు కంచరపాలెం జంక్షన్ జాతీయ రహదారి వద్ద సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో రోడ్ల అభివృద్ధి పనులకి ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు భూమి పూజ చేశారు. స్థానిక కార్పొరేటర్ శశికళతో కలిసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం పలు కాలనీలలో పర్యటించి స్థానికుల్ని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నడూ జరిగిన అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఇప్పటికే 300 కోట్లకు పైగా అభివృద్ధి పనుల్ని పూర్తి చేశామని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు అవసరమైన మరిన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్తో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. విశాఖ నియోజకవర్గంలో 55వ వార్డులో 55వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి కేవీఎన్ శశికళ గారి ఆధ్వర్యంలో సుమారు 55,95,000 రూపాయల నిధులతో డ్రైన్స్ సంబంధించి సిసి రోడ్స్ సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించి వారి పేదరికాన్ని నిర్మూలన చేయడం కోసం, పేద ప్రజల విద్యాబుద్ధుల కోసం, చదువుకోవాలనుకునే తపన తాపత్రమైన పేదవారిని అందరినీ కూడా చదివించడం కోసం, పేదవాడి ఆరోగ్య భద్రత కోసం, పేద మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఆయన ఏ విధంగా సంక్షేమం అందిస్తున్నారో మనకు తెలిసింది. అదేవిధంగా మౌలిక వసతులకు సంబంధించి తాగునీరు కానీ, మరుగునీరు కానీ, అదేవిధంగా వీధి లైట్లు కానీ, రోడ్స్, డ్రైన్స్కి సంబంధించి కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ జోగారావు నగర్కి సంబంధించి వీళ్ళందరికీ కూడా ఒక సమస్య ఒకటి ఉంది. ఈ సమస్యకు సంబంధించి వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలనేది గతంలో, ఎందుకంటే వీళ్ళకి చాలా వరకు కూడా పట్టాలు లేవు, కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. కానీ ఈ మధ్యనే గతంలో కూడా కొంతమంది పెద్దలకు చెప్పాం, కొన్ని రాజకీయ కారణాల వల్ల కొంతమంది మరి వెనకడి వేయడం జరిగింది. అయినా నేను చిత్తశుద్ధితో ప్రయత్నించాం. దీనికి సంబంధించి త్వరలోనే వీళ్ళు ఎవరికి అమ్ముకున్నా వీళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా కూడా ఈ జోగారావు నగర్ ప్రాంతానికి హౌసెస్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ సదుపాయం కూడా కల్పించడం జరుగుతుంది. ఈరోజు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాను. కార్పొరేటర్ శశికళ గారికి, డిప్యూటీ మేయర్ కట్టమూరు సతీష్ గారికి, 55వ వార్డుకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు. బెలూన్లు ఎగరవేసి క్రీడలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా, సాప్ చైర్మన్ సిద్ధార్థరెడ్డి. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ఆకృత్యాలను దేశ పౌరులు ప్రశ్నించాలని పిలుపునిచ్చిన ఏఐసీసీ కార్యదర్శి ప్రణవ్ ఝా. తెలంగాణ మాదిరిగానే ఆంధ్రాలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుబి మారుమొరోగిస్తుందని వెల్లడి. గురజాడ కళాక్షేత్రంలో అత్యంత ఆసక్తికరంగా మారిన పల్సస్ గ్రూప్ యువశక్తి సదస్సు.
యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే ధ్యేయంగా ఈ సదస్సుని నిర్వహిస్తున్నామన్న పల్సర్ సీఈఓ గేదెల శ్రీనుబాబు. దక్షిణ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి. అభివృద్ధి చేసి చూపించిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం. సింహాచలంలో ఘనంగా ముగిసిన భీమిలి జనసేన ఇన్ఛార్జు పంచకల్ల సందీప్ పాదయాత్ర. ముగింపు సభలో పాల్గొని వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండకట్టిన మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.